క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, బాగున్నారా? గత పాఠంలో యేసు యొక్క దైవత్వాన్ని గురించి విన్నాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో మొదటిగా యేసు యొక్క ఆధిపత్యం ప్రాముఖ్యంగా ఉంటుంది. తమ జీవిత నడక, తమ విశ్వాసం పట్టుకోల్పోయినప్పుడు, ఈ లోకంలో మునిగిపోబోతూ ఉన్నప్పుడు విశ్వాసులు తమ అల్ప విశ్వాసం నుండి మళ్లించబడాలి అనేది పేతురు జీవితం నుండి నేర్చుకున్నాం. ఇక నేటి ఈ పాఠంలో తల్లిదండ్రులను సన్మానించటం గురించి వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని సాంప్రదాయకంగా జరిగించుట కాకుండా హృదయంలోనికి తీసుకునాలి. వేషధారణ మొదలుకొని సమస్త మాలిన్యాన్ని ప్రభువు ఖండించాడు. దేవుడు నాటని ప్రతి మతచర్య పెరికివేయబడుతుంది. చేతులు కడుక్కోవడం కాదు, హృదయ శుద్ధిని గూర్చి ప్రభువు సూచించాడు. సురఫెనికియా స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రభువు మన్నించిన విధానం ఎంతో గొప్పది. ప్రభువు ఆమెను తిరస్కరించినట్టుగా కనిపిస్తుంది, కానీ ఆమె గొప్ప విధేయతతో ప్రభువును వెదికింది. ప్రభువు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించాడు. యేసు తల్లిదండ్రుల బాధ్యతను గూర్చి ప్రభువు వారితో సూటిగా మాట్లాడాడు. హృదయశుద్ధి లేకుండా చేతులు కడుక్కోవడం, ఇతర మత ఆచారాల వంటి వాటిని ఖండించాడు. వారు తమ సొంత నియమాలతో దేవుడిచ్చిన నియమ నిబంధనలు విస్మరించారని గనుక వారి యావత్ భక్తి ఆరాధనలన్నీ వ్యర్థమని ప్రభువు తెలియజేశాడు. ఇక నేటి పాఠంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, బాగున్నారా? 2 తిమోతి 3:15 మిమ్మల్ని నేటి వాక్య అధ్యయనానికి ఆహ్వానిస్తున్నాము. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనములు. గమనించండి, బైబిలు అధ్యయనం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది. రండి, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మత్తయి సువార్త 15వ అధ్యాయం. సావధానంగా వినండి, 1 నుండి 15వ వచనం వరకు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి అన్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమిస్తున్నారు? అందుకు ఆయన అన్నాడు, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమని తండ్రినైనా తల్లినైనా దూషించేవాడు తప్పక మరణము పొందాలని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి, నా వలన నీకు ఏది ప్రయోజనమవుతుందో అది దేవార్పితము అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనా తల్లినైనా ఘనపరచనక్కరలేదని చెబుతున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్ములను గూర్చి ప్రవచించిన మాట సరిగానే ఉంది అని చెప్పి ఆయన అన్నాడు, మీరు విని గ్రహించండి. నోటపడేది మనుష్యుణ్ణి అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చేదే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది. శ్రోతలు వింటున్నారా? మతనాయకులతో యేసు ఎదుర్కొన్న సంఘర్షణ ఈ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. యెరూషలేములోని మతనాయకులు యేసు ఏమి చేస్తున్నది గమనించి చూస్తున్నారు. కొందరు నాయకులు గలిలయ ప్రాంతానికి పనిగట్టుకొని వచ్చి యేసుతో వివాదానికి తలపడ్డారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం ఒక ప్రత్యేక మతాచారంగా పాటిస్తారు రబ్బీలు. ఈ పారంపర్యాచారం మోషే ఏర్పరిచింది కాదు, రబ్బీలు రూపొందించింది. కడిగేది చేతులే కాదు, పాత్రలు, గిన్నెలు, పరికరాలు కూడా శుద్ధి చేస్తారు. దేవుని వాక్యం కంటే వీరికి ఈ పారంపర్యాచారం ముఖ్యమైంది. తల్లిదండ్రులను సన్మానించాలని మోషే ధర్మశాస్త్రం శాసించింది.
ఇది దశాజ్ఞలలో 5వ ఆజ్ఞ. అలా తల్లిదండ్రులను ఘనపరచని వానికి మరణశిక్ష విధించాలి. ఈ ఆజ్ఞను వీరు ఉల్లంఘిస్తున్నారు. ఈ బాధ్యతను దేవార్పితం అని చెప్పి కొట్టేస్తున్నారు. ఇది కేవలం వేషధారణ, భక్తి నటన. తల్లిదండ్రులను గురించిన బాధ్యతలను తప్పించుకునే ఉపాయం ఇది. యెషయా 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలాంటి వేషధారులను దేవుడు గద్దించాడు. మనుషులు కల్పించుకున్న పారంపర్యాచారాలను తెచ్చి అమలుపరుస్తారు. వీరి హృదయాలు దేవునికి విరోధంగా, దూరంగా ఉన్నాయి. వీరి భక్తి, వీరి ఆరాధన అంతా నాటకం, బూటకం అంటున్నాడు ప్రభువు. వాక్యాన్ని వీరు నిరర్ధకం చేస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు దేవుడు. మనిషిలోకి పోయే ఆహారం కాదు, మనిషిలో నుండి బయటికి వచ్చేదే మనిషిని మలినపరుస్తుంది. నీ నోటి నుండి బయటికి వస్తున్నదేమిటి? నీ హృదయంలోని మురికినే నోరు వెళ్ళగక్కుతున్నది. ఇది మీ నోటి విరేచనం, అపవిత్రం. వీరికి సాంప్రదాయమే దేవుని వాక్యమైపోయింది. చేతులు కడుక్కోవడం మతాచారమా? హృదయం మురికిగా ఉంటే చేతులు కడుక్కుంటే సరిపోతుందా? దేవుని ఆజ్ఞలను కాదని పారంపర్యాచారాన్ని సమర్థిస్తారా? దేవునికి కానుక ఇస్తావా? తల్లిదండ్రులను పోషించకుండా ఆ బాధ్యతను దైవార్పితమంటావా? మతనాటకం ఆడేవారే పరిసయ్య వేషధారులు. చేతులు మాత్రం కాదు, హృదయశుద్ధి కావాలి. నైతిక మాలిన్యం భౌతికం కాదు, ఆధ్యాత్మికం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు. అంతటా ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని అడిగారు, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డారని నీకు తెలుసా? ఆయన అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. వారి జోలికి పోకండి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోవ చూపేవారు. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడతారు గదా. అందుకు పేతురు అడిగాడు, ఈ ఉపమాన భావం మాకు తెలపండి. ఆయన అన్నాడు, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోయేదంతా కడుపులో పడి బహిర్భూమిలో విడువబడుతుంది. గాని నోట నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి గాని చేతులు కడుక్కోకుండా భోజనము చేయటమే మనిషిని అపవిత్రపరచదు. శ్రోతలు వింటున్నారా? పరిసయ్యులు పరలోక తండ్రి నాటిన మొక్కలు కారు. ఈ మొక్కలను దేవుడు పెళ్లగించి వేస్తాడు. వారికిదే తీర్పు. గుడ్డివారైన మీరు గుడ్డివారిని గుంటలోకి నడిపిస్తారు. వారు వీరు అందరూ అదే గోతిలో పడతారు. పేతురు అడిగిన మీదట యేసు ఈ ఉపమాన భావం వారికి విడమరిచి చెప్పాడు. మాలిన్యం లోపలి నుంచి బయటికి వస్తుంది. అయితే నీ నోటిలో నుండి బయటికి వచ్చేది ఎలాంటిదో చూసుకో. నీ హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. చెడ్డ తలంపులు, మాటలు చెడ్డ క్రియలుగా రూపొందుతాయి. చేతులు కడుక్కునే ఆచారం హృదయాన్ని శుద్ధిపరచజాలదు. దేవుడు నాటని ప్రతి మతాచారం పెళ్లగించేయాలి. హృదయం బావి అయితే నోరు బకెట్టు. మురికిని నోరు తోడిపోస్తుంది. యెషయా 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలని, మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని, వెలుగు చీకటి అని ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపి అని, తీపి చేదని ఎంచుకునే వారికి శ్రమ. హృదయమాలిన్యం నోటి ద్వారా బయటికి వస్తే బయటి నుండి లోపలికి పోయే తిండి మలం రూపంలో ఆసనం ద్వారా బహిర్భూమిలో విడువబడుతుంది. మీ హస్త ప్రక్షాళన కాదు, హృదయశుద్ధి ముఖ్యం అంటూ యేసు పరిసయ్యులకు మంచి చొరక అంటించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళగా, ఇదిగో
ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి కేకలు వేస్తూ అన్నది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఆయనను వేడుకొని మరీ చెప్పారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తోంది గనుక ఈమెను పంపివెయ్యి. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరెవరి వద్దకు నేను పంపబడలేదు. అయినా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అడిగింది, ప్రభువా, నాకు సహాయము చెయ్యి. అందుకు ఆయన అన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు గదా. ఆమె అన్నది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీది నుండి పడే ముక్కలు తింటాయి గదా. అందుకు యేసు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు ప్రభు సురోఫెనీకయ్య స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచాడు. యేసు మొదట తన ప్రజలైన ఇశ్రాయేలుకే సువార్త ప్రకటించాడు. అయితే వారు ఆయనను తిరస్కరించారు. వారికి యేసు ప్రభువుకు మధ్య సంఘర్షణ మొదలైంది. ఇశ్రాయేలు నాయకులు ఆయనతో వివాదం పెట్టుకున్నారు. యేసు తాత్కాలికంగా ఇశ్రాయేలును అవతల పెట్టివేసి అన్యుల వద్దకు వెళ్ళిపోతున్నాడు. ప్రయాసపడి భారము మోసే సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని సార్వత్రికమైన పిలుపునిస్తున్నాడు. సురోఫెనీకయ్య జాతి అసలే సంకరజాతి. నానాజాతి సాంకర్యం అందులో ఉంది. ఈ స్త్రీ ఒక అన్యురాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. ఆ స్త్రీ సురోఫెనీకయ్య వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. దావీదు కుమారుడా అనడానికి ఆమెకు హక్కు లేదు. దావీదు కుమారుడా అంటే యేసు పలకలేదు. శిష్యులు ఆమెను గురించి ఫిర్యాదు చేశారు. నేను ఇశ్రాయేలు జాతికి ప్రథమ అవకాశమివ్వాలి గదా అన్నాడు ప్రభువు. యేసు యూదులకు రాజుగా వచ్చాడు నిజమే. ఆయన శిలువ మీద పెట్టబడిన విలాసం యూదులకు రాజైన నజరేయుడైన యేసు. పిల్లలకు పెట్టాల్సింది కుక్క పిల్లలకు వెయ్యాలా అని ప్రభు అంటున్నప్పుడు అది ఆమెకు విశ్వాస పరీక్ష. రొట్టెలను అలాగే పిల్లలకు పెట్టుకో, కుక్క పిల్లలకు రొట్టె తుంపులైనా పడేయి ప్రభు అంటూ ఆమె ప్రాధేయపడి అడిగింది. లాజరు ధనవంతుడి కథలో లాజరును కుక్కపిల్లతో సమానంగా ఎంచి రొట్టె ముక్కలు పడేస్తే కుక్కలు వచ్చి అది కూడా లాజరుకు దక్కకుండా చేశాయి. పైగా లాజరు గాయాలను కుక్కపిల్లలు నాకాయి. యూదులు అన్యులను కుక్కల కింద పరిగణించి హీనంగా మాట్లాడేవారు. ఈ సురోఫెనికయ్య స్త్రీ యేసు తనను ఏ తరగతిలో పెట్టినా సరే అంటోంది. ఆమె విశ్వాసం ఎంతో గొప్పదని ప్రభువు గుర్తించి ఆమె మనవిని వెంటనే అంగీకరించాడు. ఈ కనానీయురాలిని ప్రభువు ప్రశంసించాడు. అన్యురాలివైనా నీవు ధన్యురాలవు అన్నాడు ప్రభువు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగివారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేశారు. ఆయన వారిని స్వస్థపరిచాడు. మూగవారు మాట్లాడడము, అంగహీనులు బాగుపడడము, కుంటివారు నడవడము, గుడ్డివారు చూడడము జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచారు. యేసు చేసిన అద్భుత స్వస్థతలు ఆయన దేవత్వానికి సమగ్రమైన రుజువులు. అందరూ బహిరంగంగా చూచారు, నమ్మారు, ప్రభువును మహిమపరిచారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి 39వ వచనం వరకు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి అన్నాడు, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా వద్దనే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు గనుక వారి మీద కనికరపడుతున్నాను. వారు మార్గములో మూర్ఛపోతారేమో అని
వారిని ఉపవాసముతో పంపివేయడానికి నాకు మనస్సు లేదు. ఆయన శిష్యులు అన్నారు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుంచి వస్తాయి? యేసు వారిని అడిగాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయి? వారన్నారు, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. అప్పుడాయన నేల మీద కూర్చోండని జనసమూహానికి ఆజ్ఞాపించాడు. ఆ రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు జనసమూహానికి వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. స్త్రీలు పిల్లలు గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతాలకు వచ్చాడు. యేసు ఎలాంటి అద్భుతం ఇంతకు ముందు ఒకసారి చేశాడు. ఇందులో యేసు కనికరాన్ని మనం చూడగలం. యేసు మెస్సియాగా వారికి ఎన్ని అద్భుతాలు చేసి చూపించినా వారు ఆయనను రాజుగా మెస్సియాగా గుర్తించటం లేదు. శిష్యులు కూడా ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన 5,000 మందికి భోజనం పెట్టాడు గదా. అయినా వీరు అల్ప విశ్వాసపు పలుకులు పలుకుతూనే ఉన్నారేమిటి? ఇంతమందికి చాలినన్ని రొట్టెలు ఎక్కడి నుంచి తేవాలి అని మళ్ళీ అదే పాట పాడతారేమిటి? సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, అల్ప విశ్వాసము అవిశ్వాసము ఈ రెండూ పాపమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం, విశ్వాస మూలము కానిదేదో అదంతా పాపమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ప్రతి భారము అంటే ఏమిటి? ఈ భారము అల్ప విశ్వాసము అవిశ్వాసము. యేసును పూర్తిగా నమ్మాలి. ఈ సమస్య విశ్వాసికి వ్యక్తిగతమైనది. ఈ పాపం విశ్వాసిని సులువుగా చిక్కులు పెడుతుంది. యేసు ప్రభువు ఎంతోమందికి ఆహారం పెట్టిన సందర్భమిది. వీరు 4,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు, వచ్చిన వారందరూ కుటుంబాలుగా కదలి వచ్చారు. మొత్తం ఇంచుమించు 12,000 మంది అవుతారు. ఇది యేసు ప్రభువు గలిలయ ప్రాంతంలో చేసిన సేవ. మగ్దల గలిలీ సముద్ర తీర ప్రాంతంలోని ఊరు. యేసు శిష్యులు తమ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవలసి ఉంది. మతనాయకులతో వివాదం పరిష్కారమైనట్లే యేసు వారిని వదిలేశాడు. శిష్యులు విశ్వాసమందు ఎదగడానికి ప్రభువు కొన్ని అవకాశాలు వారికి సమకూరుస్తున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు యూదులకే కాదు, అన్యులకు కూడా రక్షకుడు, ప్రభువు. 1000 ఏండ్ల పాలనలో ఈ వాస్తవం రుజువవుతుంది. 1000 ఏండ్ల పరిపాలన దేవుని ప్రాయోజిత కార్యక్రమం. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం, నాయీను విధవరాలి కుమారుణ్ణి ఆయన బతికించటంలో ఆయన కనికరాన్ని గుర్తించండి. 7 రొట్టెలు కొన్ని చేపలు తీసుకొని అంతమంది ప్రజలకు ఆహారం పెట్టాడు. ఈసారి రొట్టె ముక్కలతో 7 గంపలు నింపాడు. అపొస్తల కార్యములు 10-11 అధ్యాయాలలో జరిగిన చరిత్ర అంతా కొర్నేలి అనే అన్యుని ఇంట్లో ఇశ్రాయేలు వారి మధ్యనే. దేవుని సంకల్పం సార్వత్రికమైనది. రకరకాల రోగులను ఆయన వద్దకు తెచ్చారు. అప్పుడు ఆయన కొండ మీద కూర్చొని ఉన్నాడు. కీర్తనలు 136, 25వ వచనం, సమస్త జీవులకు ఆయన ఆహారమిస్తున్నాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. దేవుడు 1000 కొలది మందికి కాదు, కోట్ల కొలది మందికి దినదినము ఆహారం పెడుతున్నాడు. కీర్తనలు 104, వచనం 27. గేయకారుడు గానం చేస్తున్నాడు, సముద్ర ప్రాణులకు సైతము తగిన కాలమందు ఆహారమిస్తావు. అవన్నీ నీ దయ కోసము కనిపెట్టుకొని ఉన్నాయి.
145 కీర్తన 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీవైపు చూస్తున్నవి. దేవా, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిస్తావు. శ్రోతలు, యేసు ప్రభువు ప్రజల ఆకలి తీర్చి వారికి తృప్తి కలిగించి పంపించాడు. 2 సార్లు అధిక సంఖ్యలో ప్రభు ప్రజలకు ఆహారం పెట్టాడు. అయితే ప్రతిరోజు అలాగే ప్రజలకు ప్రభువు సంతర్పణలు చేస్తాడని కాదు. ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలి, ఆహారం సంపాదించుకోవాలి. ప్రభువు అక్కడి నుండి మరో చోటికి కదలి వెళ్ళాడు. ఆయన ఈ లోకంలో మేలు చేస్తూ సంచరించాడు. యేసు వెలుగు లోకం నలుమూలలకు ప్రసరించింది. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో యేసు ప్రభువు గొప్ప ప్రవక్తగా ప్రబోధాలు చేశాడు. గొప్ప వైద్యుడుగా రోగులను స్వస్థపరిచాడు. గొప్ప కాపరిగా గొర్రెలను మేపాడు. గొప్ప విజేతగా సైతానును గద్దించి పారద్రోలాడు. మహాదాతగా ఆకలి కడుపులకు సమృద్ధి ఆహారం సరఫరా చేశాడు. మతాచారాలు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను గద్దించాడు. మానవ హృదయంలోని మాలిన్యము ఎంత అనారోగ్యకరమో తేటగా చూపించాడు. కనానీయ స్త్రీ యొక్క కుమార్తెలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తమ సాంప్రదాయాలనే వాక్యం కంటే ముఖ్యంగా ఎంచే మతనాయకులకు శ్రమ. దేవుని వాక్యాన్ని తమ సాంప్రదాయాలను సమర్థించుకోవడానికి వాడుకునే వారికి శ్రమ. చివరికి ఆరాధన అనేదాన్ని ఆధ్యాత్మికంగా కాకుండా సాంప్రదాయిక మతం తాలూకు తంతుగా మార్చేశారు. శ్రోతలు, ఆరాధన అంటే ఏమిటనుకున్నారు? దేవుని పరిశుద్ధత నీ మనస్సాక్షిని ఉజ్జీవపరిచేదే ఆరాధన. ఆరాధనలో దేవుని చిత్తం నీ మనసును బలోపేతం చేస్తుంది. దేవుని సౌందర్యం నీ ఊహను పవిత్రపరుస్తుంది. ఆరాధన దేవుని ప్రేమకు నీ హృదయాన్ని తెరుస్తుంది. నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరుస్తుంది. ఆరాధన మత వ్యాసంగం కారాదు గాని పరిసయ్యులు ఆరాధనను మత సంబంధమైన భారంగా, కాడిగా మార్చి దాన్ని ప్రజల మీద మోపారు. పరిసయ్యుల మతమంతా బాహిరమైన ఆచారకాండ మాత్రమే. యేసు ప్రేమ పక్షపాతమెరుగదు. యూదేతరులను అందరినీ ఆయన ఎంతో ప్రేమించాడు. యేసే జీవాహారం అనే సత్యం మత్తయి సువార్తలో పదే పదే నిరూపించబడింది. అనేక మంది ప్రజలకు ఆహారం పెట్టడంలో వారు గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నారు. యేసే జీవపు రొట్టె, జీవాహారం. మనుషుల ఆత్మలను నిత్య జీవార్థమై బ్రతికించే ఆధ్యాత్మిక మన్నా, అక్షయాహారం యేసే. శ్రోతలు వింటున్నారా? ఈ స్వస్థతలన్నిటిలో, ఈ ఆహారం పంచిపెట్టడంలో దేవుని కనికరాన్ని మనం చూడగలం. అన్యులను ప్రేమించాడు యేసు. నిష్పాక్షికంగా ఆయన సమస్త మానవులకు తన ప్రేమను రుచి చూపించాడు. జీవాహారము యూదులకే కాదు, ఇతరులకు కూడా. ఈ సత్యమేమిటో యేసు చెప్పడమే కాదు, వారికి చేసి చూపించాడు. యేసునే ఆహారముగా, పానీయంగా స్వీకరించడమే ప్రభువు బల్ల సహవాస సంకేతం. లవొదికయ సంఘంతో ప్రభువు ఏమన్నాడు? నీవు తలుపు తీస్తే నీ వద్దకు వస్తాను, నాతో నీవు, నీతో నేను భోజనం చేస్తాము. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి సత్యాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచాయని నమ్ముచున్నాం. నోట పడేది మనిషిని అపవిత్రపరచదు కానీ హృదయంలో నుండి వచ్చేదే అపవిత్రపరుస్తుంది. ఇట్టివారి ఆరాధనలు కేవలము బూటక నాటకమని మనం విన్నాం. ఎంతసేపు చేతులు కాళ్ళు కడుక్కోవడం, బాహ్య శుద్ధి మాత్రమే కలిగి ఉండటం అనేది వ్యర్థం. లోపల నుండి ఉండే దుర్గుణాలు మనిషిని అపవిత్రపరుస్తాయి. దేవుడు నాటని ప్రతి మతాచారం కూగటి వేళ్లతో పెళ్లగించబడుతుందని విన్నాం.
నశించిన ఇశ్రాయేలు ఇంటివారి కోసం తాను వచ్చానని ప్రభువు చేసిన ప్రకటన ఎంతో ఆసక్తిదాయకం. నశించిన ఇశ్రాయేలు ఇంటి వారిని తాను రక్షించడానికి వచ్చానని ప్రభువు తెలియజేస్తూ తన బిడ్డను స్వస్థపరచుమని తనను వెంబడించి వచ్చిన కనాను స్త్రీ ఎడల కూడా ప్రభువు తన కనికరాన్ని చూపించాడు. 3 దినాల నుండి ఏమీ తినకుండా అప్పటికే ఆహారం లేక ఉన్నటువంటి ప్రజలపై ప్రభువు ఎంతో కలవరపడ్డాడు, కనికరపడ్డాడు. ఇట్టి దయా కనికరాలు కలిగి మన విశ్వాసకర్తయ్యై నిరంతర కృప చూపే ప్రభువు వైపే మనము చూడవలసి ఉన్నది. ప్రభువు మన మంచి కాపరి, మహా వైద్యుడు, గొప్ప విజేత, మహాదాత. ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి గొప్ప వ్యక్తిని మతాచార పద్ధతులతో కాకుండా పగిలిన విరిగిన హృదయంతో కలుసుకోవడానికి సిద్ధపడగలవా? అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. దైవాశీస్సులు.